నిజంగా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీలో ఒక జన సైనికుడు ఏ విధంగా ఉండాలో ఆదర్శవంతంగా నిజాయితీగా పార్టీ కోసం అహర్నిశలు కృషి చేస్తున్న ఒక యువకుడు ప్రమాదవశాత్తు ప్రాణాలు కోల్పోవడం చాలా దుఃఖం కలిగిస్తోంది. వారి తండ్రి గారు శ్రీధర్ గారు వివరించారు నాకు ఇంతకుముందు ఏ విధంగా గత సంవత్సరం అందరికన్నా ముందు క్రియాశీలక సభ్యత్వం తీసుకుని భరత్ తన కుటుంబ సభ్యుల్లో అందరితో కూడా తీపించుకుని అప్పుడు పొన్నూరు పట్టణంలో ఇతరులందరినీ కూడా జనసేన పార్టీలో క్రియాశీలక సభ్యులుగా చేర్పించాడనే విషయం ఆయన దృష్టికి తీసుకొచ్చారు. భరత్ రాసిన కొన్ని నోట్స్ నేను చదివాను ఇంతకుముందు. పట్టణంలోని మౌలిక సదుపాయాల విషయంలో సీసీ రోడ్ల విషయం కానివ్వండి, డ్రైనేజ్ విషయంలో కానివ్వండి, హాస్పిటల్లో కనీస సౌకర్యాల గురించి కానివ్వండి, పాఠశాలలో జరుగుతున్న కార్యక్రమాల గురించి కానివ్వండి, ఎంతో అవగాహనతోటి సమాజం కోసం భవిష్యత్తు కోసం చాలా ఆదర్శవంతంగా నిజమైన జన సైనికుడిగా భరత్ నిలబడ్డాడు. నిజంగా పవన్ కళ్యాణ్ గారు విల్ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ హిస్ సాక్రిఫైజెస్ ఫర్ అవర్ పార్టీ. చాలా అద్భుతంగా త్యాగాలు చేసి సమాజం కోసం ఒక యువకుడు ఆ విధంగా కష్టపడి పనిచేశాడంటే జనసేన పార్టీలో మేము అందరం కూడా గర్వపడుతున్నాం. పవన్ కళ్యాణ్ గారి ఆశయ సాధన కోసం జనసేన పార్టీ ఏ విధంగా ఒక మార్పు కోసం కష్టపడి పనిచేస్తున్నాం ప్రతి ఒక్కరం కూడా జిల్లాలో సమిష్టిగా ఈరోజు నాయకత్వం అంతా ఎందుకు కదిలిచ్చామంటే ఆ కుటుంబానికి మేము అండగా నిలబడతాం, భరోసా ఇస్తాం. పవన్ కళ్యాణ్ గారికి పంపించిన ఈ 5 లక్షల రూపాయల ఆర్థిక సాయం ఆ కుటుంబానికి అందించడమే కాకుండా ఎల్లప్పుడూ కూడా ఒక కుటుంబ సభ్యుడిని కోల్పోయాం, ఆ కుటుంబానికి మేము ధైర్యం ఇవ్వాలి, ఆ విధంగా నిలబడతామని మీ అందరితో పాటు ఇంతమంది ఈరోజు వచ్చారంటే ఈ కార్యక్రమానికి భరత్ ఎంత ప్రతి ఒక్కరికి దగ్గరగా ఉన్నాడో అర్థమవుతుంది.